TN9 టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ తిరుపతి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్గా మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము స్టీల్ ప్లాంట్ వదుకోవడానికి సిద్ధంగా లేము. మీడియా మిత్రులతో మేము షేర్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా స్టీల్ ప్లాంట్ తాలూకు అంశాన్ని మేము తీసుకొని వచ్చాం. అది ఖచ్చితంగా ప్రైవేటైజేషన్ చేసే పరిస్థితి లేదని కూడా ఘంటాపదంగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి కోఆర్డినేషన్ అంతా కూడా మేము కేంద్ర ప్రభుత్వంతో చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆ స్టీల్ ప్లాంట్ ని కూడా ఈ రోజు మళ్లీ రివైవ్ చేయడానికి ముందుకు నడిపించడానికి మన విజయనగరంలో మెగ్నీషియం తాలూకా మైన్స్ ఉన్నాయి గర్భంలో, అలాగే శాండ్ మైన్స్ కూడా అక్కడ ఉన్నాయి. అది స్టేట్ గవర్నమెంట్ కేటాయించాలి, రెన్యువల్ చేయాలి ఆ లీజెస్ కూడా, అవి కూడా మేము ప్రస్తావించాం. ఇమీడియట్ గా ఆ లైసెన్స్లన్నీ కూడా రెన్యువల్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఎంత పట్టుదలతో కార్యక్రమాలు చేస్తున్నామని దానికి అది కూడా ఒక ఉదాహరణను కూడా తెలియజేసుకుంటున్నాం.